ఏపీలో జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుకు శ్రీకారం చుట్టారు. 13 నుంచి 26 జిల్లాలకు పెరిగిన జిల్లాల్లో మార్పులు ఏముంటాయని ఆశించవచ్చు? చంద్ర గారు, మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులకు ప్రైమ్ ప్రేక్షకులు నమస్కారం. పోయిన సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఈ జిల్లాల పునర్విభజించినప్పుడు నేను సీనియర్ జర్నలిస్ట్ గా 4 వ్యాసాలు రాశాను. జిల్లాల సంఖ్య పెంచడం చాలా ఆహ్వానించదగ్గది, మంచిదన్నది. కానీ చేసిన పద్ధతి కరెక్ట్ గా. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 20 జిల్లాలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 20 తర్వాత విజయనగరము, ప్రకాశము, రంగారెడ్డి 3 జిల్లాలు కొత్త వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 20 కూడా అయినాయి. అంతకంటే ముందు ఖమ్మం కూడా లేకుండా ఖమ్మం వరంగల్లో భాగంగా ఉండేది స్వాతంత్రం పూర్వం. అట్లా చూసుకుంటే జిల్లాల సంఖ్య పెరగాలి. కానీ జిల్లాల సంఖ్యకు ఒక సాంస్కృతిక వైభవం ఉంటుంది, ఒక పేరుకు ఒక రూపురేఖలు ఉంటాయి. దాంతో సాంస్కృతికంగా కూడా కట్టిపట్టేసారు జిల్లాలు. బ్రిటిష్ హయాంలో 2 ఉభయ గోదావరి జిల్లాలు కలిసే ఉండే, కానీ వేరు చేశారు. ఇప్పుడు బ్రిటిష్ హయాం. జిల్లాలు శాశ్వతం, నియోజకవర్గాలు శాశ్వతం కాదు. ప్రతి డిలిమిటేషన్ మారిపోతుంటాయి కదా. పార్లమెంట్ గారు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి మారుతుంటుంది. కనుక అశాశ్వతమైన నియోజకవర్గాల పరిధిని చూసుకొని ఇవాళ పార్లమెంట్ కో జిల్లా చేస్తామన్నారు. దాన్ని అశాస్త్రీయం అన్నారు. ఎందుకంటే జిల్లా కేంద్రముకు అంతా కలిస్తే 100 కిలోమీటర్ల లోపల జిల్లా కేంద్రం ఉంటే బాగుంటుందని ఒక ప్లాన్, మంచిది కదా. కానీ జిల్లాల ఏర్పాటులో ఇది పాటించలే. వాళ్ళు ఏం చేశారు, పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకటి చేసుకుంటూ దాన్ని నియోజకవర్గం కలుపుకుంటూ పోయింటారు. దానివల్ల ఏమైందంటే రేపు పొద్దున మళ్ళీ డిలిమిటేషన్ వస్తుంది, పార్లమెంట్ నియోజకవర్గాలు వేరే అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు, జిల్లా ఇది ఉంటుంది, పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. కనుక పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదిక జిల్లాల ఏర్పాటు కరెక్ట్ కాదన్నాడు. ఇంకొకటి ఏమన్నానంటే 13 జిల్లాలు ఉన్నాయి కదా, 13కి 25 చేస్తాను అనమాట. మొదలు నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఉత్తరం రాశాను. ఏది శాస్త్రీయంగా అధ్యయనం చేసి మీ జిల్లా ఏర్పాట్లు తెలంగాణలో జరిగిన పొరపాటు ఏంది, అక్కడ జరగకుండా ఉండాలి, ఏం చేయాలి. తెలంగాణలో ఆ సంఖ్య పెంచి 33 జిల్లాలు అయింది, దుర్మార్గం. నాకు 22 జిల్లాలు సరిపోతుండే తెలంగాణ. అది దాన్ని ఉద్దేశంగా తీసుకొని చెప్తే అక్కడ ఒక మార్పు చేసేదంటే 25 సరిపోవు, 30 జిల్లాలు కావాలని నేను అన్నట్టు రాశాను. ఎందుకంటే చాలా నుంచి ఆకాంక్ష ఎట్లా ఉందంటే, ఇప్పుడు బాలాజీ జిల్లాని ఇవాళ గదిగా డిమాండ్ ఇప్పటి నుంచో ఉంది. అట్లానే మనకు అనంతపురంలో హిందూపూర్ జిల్లా కావాలని ఎప్పటి నుంచో ఉంది, నంద్యాల జిల్లా కావాలని ఎప్పటి నుంచో ఉన్నది. అట్లా జిల్లాల సంఖ్య పెంచాలని గతంలో చాలా సార్లు కోరిన సందర్భంలో ఏవేవి డిమాండ్స్ ఉన్నాయి, వీటిని ఎట్లా చేయొచ్చు అని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే బాగుండేది. గుట్టిగా జస్ట్ ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గం ఎట్లుంటే అట్లా చేసుకుంటూ పోదామని. అదే కూడా నేను అనకాపల్లి, మీరు అన్నారు కదా, మన ఏదైతే మనకు అరకు జిల్లాను చేసేటప్పుడు చాలా దూరం అవుతుంది. ఇప్పుడున్న జిల్లా కేంద్రాల కంటే డబుల్ అవుతుంది వాళ్ళ జిల్లా కేంద్రం పోవాలంటే. అంటే 2 జిల్లాలు చేస్తారు, అదొక్కటి పాటించిండ్రు. మిగతా ఒక 4 జిల్లాల ఏర్పాట్లో నేను చెప్పిన ప్రతిపాదనలు అందరం ఇచ్చినాం కదా. ప్రతిపాదనలు ఇవ్వమంటే పౌర సంఘాలు కూడా ఇచ్చినాం, నేను కూడా ఇచ్చిన, కానీ కాలే. అందుకనే 26 జిల్లాలు అనేది తక్కువ. ఒకటి. రెండోది అశాస్త్రీయంగా ఎందుకంటున్నానంటే జిల్లాల ఏర్పాటును ఆహ్వానిస్తున్నా, చాలా మంచి పని అన్నా. ఇంకా 200 సంవత్సరాల తర్వాత జిల్లాల ఏర్పాటు జరుగుతుంది, ఖచ్చితంగా ఇది జరగాలని కోరుకుంటున్నాను వాడిని. కానీ జరిగిన పద్ధతి బాగాలేదు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరకొర సంస్కరణ పెట్టుకొని వాళ్ళు చేశారు కనుక దాన్ని మార్చి మళ్ళీ చేస్తామంటే, ఇప్పటికే జిల్లాల ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు కానీ ఇతరత్ర స్కూల్ పిల్లల సర్టిఫికెట్లు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఇప్పటికి కొన్ని వచ్చేసినాయి కదా బయటకు. మళ్ళీ మారిస్తే పదే పెద్ద జిల్లాలు మార్చడం వల్ల తెలంగాణలో అదే అంశం జరిగింది. ఒక 2 సంవత్సరాలేమో ఒక జిల్లా సర్టిఫికెట్స్ వచ్చేసినాయి, ఈ జిల్లా అని చెప్పి. తర్వాత 2 సంవత్సరాలుగా మారిస్తే ఏమైంది, మళ్ళీ కొత్త సర్టిఫికెట్ ఏది, అప్పుడు ఆ జిల్లా ఇప్పుడు ఈ జిల్లా అని వస్తుంది. కనుక జిల్లాల ఏర్పాటులో ఏదైతే పొరపాటు జరిగిందో దాన్ని సవరించే క్రమంలో సమగ్రంగా ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ ద్వారా ఆలోచన చేయాలి. పౌర సంఘాల నుంచి, పౌరుల నుంచి, రాజకీయ పార్టీల నుంచి మన అభిప్రాయాలు సేకరించాలి. అప్పుడు మాత్రమే జిల్లాల సంఖ్య పెంచడం కానీ తగ్గించడం కానీ, లేకపోతే పెంచితే ఎట్లా మా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి చేస్తే బాగుంటుంది అంటున్నాను. ఆహ్వానిస్తున్నాను. జిల్లాల పునర్విభజనలో కొంత పొరపాటు జరిగినాయి, ఆ పొరపాట్లు సవరించే క్రమంలో మళ్ళీ రాజకీయంగా ఆలోచించకండి అంటున్నాను. మళ్ళీ రాజకీయంగా ఆలోచన చేస్తే ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో ఉండాలి, ఆ నియోజకవర్గం ఆ జిల్లాలో ఉండే అంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మారుతాయా? కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మారడం అవసరం లేదు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న జిల్లాల పేర్లు కూడా నేను ఇప్పటికి కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను చందు. మీరు పేర్లు కూడా వ్యక్తుల పేర్లు పెట్టకండి. అది ఎవరిదైనా వ్యక్తులను గౌరవిద్దాం, కానీ ప్రాంతాలకున్న విలువ వ్యక్తుల మాట పోతుంది. చూశాం కదా, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ జిల్లా అయింది, మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అయింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఎవరైనా పిలుస్తున్నారా? పిఎస్ నెల్లూరు అంటున్నాం. చాలా సార్లు చందు మనకు ఏముంటదంటే పేర్లు పెట్టడం ఈజీ, కానీ వచ్చిన పేరు చచ్చినా పోదన్నట్టు పాత పేరు అట్లా కొనసాగుతుంది కదా. ప్రజల్లో పేర్ల విలువ కూడా, ఒక మాట, పేర్ల విలువ కూడా తెలుస్తుంది. ఎల్బీ నగర్ అంటే ఏమో చెప్పానండి, ఇవాళ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే ఏమో చెప్పానండి.
ఇట్లాగే పిఎస్ నెల్లూరు జిల్లా అంటే ఏం చెప్పండి. ఇప్పుడు ఈ విద్యార్థులు అడుగుదాం ఒక మైక్ పట్టుకొని, మనకు ప్రకాశం జిల్లా అంటే పేరు మొత్తం ఉంది కనుక సమస్య లేదు. ఇట్లా ఎన్టీఆర్ జిల్లా ఏదైనా సరే వ్యక్తుల పేర్ల మీద దయచేసి జిల్లా పేరు పెట్టకండి, మళ్ళీ తీసేసినప్పుడు బాధపడకండి. తప్పనిసరిగా ఆ ప్రాంతానికి ఉన్న ప్రాశస్త్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని వెల్లడించేలా ఆ పేరు ఉంటే బాగుంటది. అన్నమయ్య జిల్లా అనుకోండి, నష్టమైంది. అట్లా ఒక పాత వ్యక్తులు అంటే కొత్తగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల పేర్లు పెట్టుకుంటే ప్రభుత్వాన్ని మారినప్పుడల్లా పేర్లు మారుస్తున్నారు. ఇది రెండు రకాల అవమానం. పెట్టిన పేరు పెట్టింది గౌరవం కాదు, తీసేస్తే అవమానం. ఈ రెండు ఫీల్ అవ్వడం ఎందుకు? అందుకని జిల్లాల ఏర్పాటులో ఈ సమగ్రంగా మళ్ళొకసారి ఆలోచన చేయండి. ఇది మళ్ళీ అరకొర సంస్కరణ పెట్టి జిల్లాల హద్దులు మారిస్తే మళ్ళీ ఇంకోరు మారుస్తారు. అట్లా కాకుండా శాశ్వతంగా జిల్లాల విభజన జరగాలని, అది పర్మనెంట్ గా 100-200 సంవత్సరాలు ఉండేటట్టు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.